रान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरोन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्तुषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 రామ 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 హరే హరే। హరే కృష్ణ। ఈరోజు ఉపదేశామృతము శ్రీల రూప గోస్వామి రచించిన వాటికి ప్రభుపాదులు ఇచ్చిన భాష్యం సంబంధించి మరి ఉపదేశామృతంలో అమృతం కాబట్టి అష్టమ బిందువు, అంటే 8వ అమృత బిందువు గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాము. తన్నామ రూపాచరితాది సుకీర్తనాన్ అనుస్మృత్యోః క్రమేణ రసనా మనసి నియోజ్య తిష్టన్ వ్రజే తదనురాగి జనానుగామి కాలం నయేద్ అఖిలమిత్యుపదేశసారం నామ సరితా ఆదిసు కీర్తినాను స్మృత్యోః క్రమేణ రసనా మనసి నియోజ్య తిష్టన్ వ్రజే తదనురాగి జనానుగామి కాలం నయేదఖిల మిత్యుపదేశసారం. ఉపదేశసారం. ప్రతిపదార్థము తత్ శ్రీకృష్ణుని యొక్క నామ పవిత్ర నామము, రూపము, చరిత ఆది లీలలు మొదలైన వాటిని సుకీర్తన చక్కగా చర్చించటలోను లేక కీర్తించటలోను అనుస్మృత్యోహో స్మరించుటలోను చరిత ఆది లీలలు మొదలైన వాటిని సుకీర్తన చక్కగా చర్చించుటలోను లేక కీర్తించుటలోను అనుస్మృత్యోహో స్మరించుటలోను క్రమముగా రసన మనసి జిహ్వను మనస్సును నియోజ్య వినియోగించి తిష్టన్ నివసిస్తూ వ్రజే బృందావనములో తత్ అనురాగి జన అనుగామి శ్రీకృష్ణ భగవానుని పట్ల అనురాగము కల జనుల అనుసరిస్తూ కాలాన్ని నయేత్ ఉపయోగించుకోవాలి, అఖిలం సమస్తమైన ఇతి అని ఉపదేశసారం ఆదేశము లేక ఉపదేశసారము. భావం శ్రీల రూప గోస్వామి చెప్పే భావము సర్వోపదేశ సారాంశమేమనగా మానవుడు భగవంతుని దివ్య నామరూప గుణ లీలలను స్మరించుటలోను తన జిహ్వను మనస్సును క్రమముగా నెలకొల్పుతూ తన కాలాన్నంతటినీ అనగా దినములోని 24 గంటల పాటు గడపాలి. ఆ విధముగా అతడు వ్రజధామములో లేక గోలోక బృందావన ధామములో నివసిస్తూ భక్తుల నిర్దేశాలను అనుసరించి శ్రీకృష్ణుని సేవిస్తుండాలి. భగవంతుని
భక్తియుక్త సేవ పట్ల గాఢమైన ఆసక్తిని కలిగి ఉన్న శ్రీకృష్ణుని ప్రియ భక్తుల అడుగుజాడలను అనుసరించాలి. ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం ఇప్పుడు వ్యాఖ్య. మనసు మానవునికి శత్రువునిగా లేదా మిత్రుడిగా గాని ఉండవచ్చును. ఇక్కడ మనసు మనిషికి శత్రువు లేదా మిత్రుడుగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్తున్నాడు. అందుచేత అతడు తన మనస్సును తనకు మిత్రుడయ్యేలా శిక్షణను ఇవ్వాలి. అంటే మిత్రుడు అంటే ఏమిటి అంటే, మనసు ఎప్పుడైతే కృష్ణ భక్తిని పాటిస్తుందో, మనసు ఎప్పుడైతే కృష్ణుడి యొక్క పాదార విందాల చెంత ఉంటుందో అప్పుడు మనిషికి మిత్రుడవుతుందన్నమాట. అలా కాకుండా వేరే కృష్ణుడికి దూరంగా ఉండే మనసు ఏదైతే ఉందో అది మనిషికి శత్రువుగా పరిగణింపబడుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రభువు చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడి సేవలో సర్వదా నిమగ్నమై ఉండునట్లు మనస్సుకు శిక్షణ ఇవ్వడానికే ముఖ్యంగా కృష్ణ చైతన్యోద్యమము ఉద్దేశించబడింది. కాబట్టి చైతన్య మహాప్రభు మరి భక్తి అవతారం కాబట్టి ఆయన కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మరి తీసుకొచ్చారు. హరే కృష్ణ మహామంత్రాన్ని మరి భగవంతుడి యొక్క కృష్ణ నామాన్ని, కృష్ణ ప్రేమను అందరికీ పంచిపెట్టాడు. ఆయన మహావదన్యాయుడు ఆయన. కాబట్టి మనస్సులో ఈ జన్మకే గాక అనేక పూర్వజన్మలకు గూఢ సంబంధించిన వందల వేల కొద్ది స్మృతులు ఉంటాయి. కాబట్టి మనసు ఇప్పటిది కాదు ఇది. కాబట్టి దీనికి కోట్ల జన్మలు ఉన్నాయి. కాబట్టి ఆ కోట్ల జన్మల యొక్క స్మృతులు ఏవైతే ఉంటాయో ఆ మనసుకు ఆ యొక్క మరి ఆ స్మృతులన్నీ మరి ఏ విధంగా అయితే వాయువు గంధమును మోసుకొని వచ్చు రీతిగా మనసు కూడా కోటాను కోట్ల జన్మల్లో తాను యొక్క స్మృతులను ఇక్కడికి ఇప్పుడు ఈ దేహంలో ఉండే మనసుకు అట్లనే అది కూడా వెంటనే తీసుకొని వస్తుందన్నమాట. కాబట్టి కొన్నిసార్లు ఈ స్మృతులు ఒకదానితో ఒకటి కలిసి విరుద్ధమైన ఆలోచనలను పుట్టిస్తుంటాయి. కాబట్టి ఒకటి చేద్దామంటే కనుక ఇంకొక ఆలోచన వచ్చేస్తుంది అని ప్రభుపాదులు ఇక్కడ అంటున్నారు. కాబట్టి ఈ విధంగా బద్ధజీవికి మనోచింతన అనేది ప్రమాదకరము కావచ్చు. కాబట్టి మనోవేదన అంటారు, మనోచింతన అంటారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి మనస్తత్వ శాస్త్రం విద్యార్థులకు మనస్సుకు సంబంధించిన వివిధ పరివర్తనాల గురించి తెలిసే ఉంటుంది. భగవద్గీతలో 8వ అధ్యాయం 6వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు. యం యం వాపి స్మరన్ భావం యజంతంత్యే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భావం కృష్ణుడు చెప్తున్నాడు, ఓ కౌంతేయ, ఓ కుంతి పుత్ర, దేహమును విడిచినప్పుడు మానవుడు ఏ భావనను స్మరించునో అదే భావమును అతడు తప్పక పొందును. కాబట్టి దీనికి భాగవతంలో ఒక ఉదంతం ఉంది. మరి భరత మహారాజు ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చినట్టు ఉన్న ఆ మహారాజు ఎవరైతే సూర్యవంశపు రాజు ఎవరైతే ఉన్నారో మరి ఆయన మరి తన పుత్రులకు రాజ్యాన్ని అప్పగించేసి అడవికి వెళ్ళి జపతపాలు చేసుకునే సమయంలో ఒక జింక యొక్క మరి జింక పిల్ల యొక్క రక్షణలో ఉండి అతను మనసంతా దానిపైనే పెట్టేసి తన జపజపాలు ముగించుకునే సమయం చేసేటప్పుడు కూడా దానిపైనే మనసు లగ్నం చేయడం వలన ఆయన దేహం త్యాగం చేసేటప్పుడు జింకను తలవడం వలన మరుసటి జన్మలో ఆయనకు జింక భావన కలిగింది కాబట్టి జింక దేహాన్ని భగవంతుడు ఇచ్చాడనమాట. ఆ విధంగా కాబట్టి ఎం వాపి స్వరన్ భావం త్యజంత్యంతే కలవరం తం తెమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని కృష్ణుడు చెప్పినట్టు ఇక్కడ భాగవతంలోకి కథ మనకు ఉదంతం ఉందన్నమాట. కాబట్టి దేహమును విడిచినప్పుడు మానవుడు ఏ భావనను స్మరించునో అదే భావనను అతడు తప్పక పొందునని కృష్ణుడు చెప్పినట్టు ఆ విధంగా ప్రతి ఒక్కరికి తప్పదు. కృష్ణుడు చెప్పినది, గీత చెప్పినట్టు
ప్రతి ఒక్కరికి ఆ విధంగా ఉంది. కాబట్టి మరణ సమయంలో జీవుని మనస్సు, బుద్ధి వచ్చే జన్మలో లభించు ప్రత్యేక శరీరం యొక్క సూక్ష్మ రూపాన్ని సృష్టిస్తాయి. కాబట్టి చూడండి, మరణ సమయంలో మనస్సు, బుద్ధి ఇవి 2 చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి ఇవి. కాబట్టి వచ్చే జన్మలో మనకు ఎటువంటి శరీరము వస్తుందో అనేది ఎవరు సృష్టి చేస్తారంటే గనక, ఎవరు రూపొందిస్తారంటే గనక ఈ మనసు, బుద్ధిని చేస్తున్నాయన్నమాట. కాబట్టి ఆ సమయంలో మనస్సుకు అనుకూలంగా గాని, దానిని స్మరిస్తే వచ్చే జన్మలో దానికి అనుగుణమైన జన్మని ఎత్తవలసి వస్తుంది. కాబట్టి జలభరతుడి గురించి చెప్పాం గదా ఇప్పుడు. కాబట్టి ఆయన మరణ సమయంలో ఎవరిని తలిచాడు? జింకను. కాబట్టి ఆ విధంగా ఆ భావన మరణ సమయంలో అంటే జీవుడు వెళ్ళే సమయంలో ఆలోచన ఏది చేస్తాడో ఆ దేహం వస్తుందని చెప్పినట్టు ఆ విధంగా మనసు, బుద్ధి యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఇది వచ్చే మన రాబోయే శరీరానికి కారకం ఎవరవుతారంటే గనక మనసు, బుద్ధి. కాబట్టి ఆ సమయంలో మనసుకి మనం ఏం చేయాలి? అనుకూలం కాని దానిని స్మరించకుండా చూడాలి. వచ్చే జన్మలో దానికి అనుగుణమైన జన్మని ఎత్తవలసి వస్తుంది కాబట్టి. కుక్క గురించి ఆలోచిస్తే గనక కుక్క జన్మ వస్తుంది. కోతి గురించి ఆలోచిస్తే గనక కోతి జన్మ వస్తుంది. అలా కాకుండా మరణ సమయంలో ఎవరైనా శ్రీకృష్ణుని గురించి స్మరించగలిగితే వారు ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనానికి పొందగలుగుతారు. హరి బోల్. కాబట్టి మన జీవుడు ఈ దేహాన్ని వదిలి బయటికి వెళ్ళేటప్పుడు గనక మనము కృష్ణుని యొక్క నామాన్ని, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని తలిస్తే గనక గోలోక బృందావనానికి వెళతాము అని చెప్పేసి ఆయన భగవంతుడు చెప్పాడనమాట. కాబట్టి ఆ విధంగా స్మరించగలగాలి. ఆ విధంగా మనసుకు మనము ఇప్పటి నుంచే శిక్షణను ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసే మరి హరే కృష్ణ మహామంత్రాన్ని మరి జపం చేయాలి. కాబట్టి కీర్తన చేయాలి, కృష్ణ కథ వినాలి, కృష్ణ నామాన్ని స్మరించే విధంగా మనసుకు శిక్షణ ఇవ్వాలి. అప్పుడు ఆ మనస్సు మనకు మిత్రుడవుతుంది. కాబట్టి ఈ ఆత్మ పరిణామ ప్రక్రియ చాలా సూక్ష్మమైనది. ఈ ఆత్మ యొక్క పరిణామ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది చాలా సూక్ష్మమైనది. కనుకనే శ్రీల రూప గోస్వామి శ్రీకృష్ణుడి కంటే ఇతరమైన దానిని స్మరించకుండా ఉండునట్లుగా మనస్సుకు శిక్షణ ఇవ్వాలని భక్తులకు ఉపదేశిస్తున్నారు. కాబట్టి ఈ శ్లోకంలో శ్రీల రూప గోస్వామి అదే చెప్తున్నారు. చైతన్య మహాప్రభు యొక్క శిష్య పరంపరలో వచ్చేసి ఈయన రూప గోస్వామి చాలా కీలకమైన పాత్రలు పోషించారు ఆయన. మరి కృష్ణ భగవంతుడి యొక్క అంశ ఆయన, భక్తి అవతారం ఆయన. ఎవరు? చైతన్య మహాప్రభు. ఆయన చెప్పిన ఏవైతే బోధనలు ఉన్నాయో అవన్నీ ఆయన గ్రంథస్థం కూడా చేశారు శ్రీల రూప గోస్వామి. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుని కంటే పరమైనది ఏదైనా ఉందా అంటే ఈ జగత్తులో ఈ ఈ బ్రహ్మాండంలో ఏది లేదు. కాబట్టి అంటే కృష్ణుని కంటే పరమైనది ఏదీ లేదు కాబట్టి కృష్ణుని స్మరించే విధంగా మనము మనస్సును శిక్షణ ఇవ్వడం అనేది భక్తులకు ఆయన ఉపదేశిస్తున్నాడు. ఇదే అమృతము. ఇది భక్తులకు అమృతము లాంటి వాక్యము. కాబట్టి కృష్ణుణ్ణి స్మరించడం అనేది కృష్ణుని కంటే పరమైనది లేదు అనేది పరమ సత్యము. శ్రీకృష్ణుని అలాగే జిహ్వకు కూడా ఏం చేయాలి? మనసుకు ఏం చేయాలి? కృష్ణుడి యొక్క ఆలోచన. ఎప్పుడు మనసంతా ఎవరుండాలి? కృష్ణుడి యొక్క ఆలోచన ఉండాలి. కాబట్టి ఆలోచన అనేది మనసుకు సంబంధించింది కాబట్టి నిరంతరము అనన్యా చింతయంతో మాం అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. కాబట్టి అన్య చింతన లేక కేవలం కృష్ణ చింతన మాత్రం చేస్తూ ఉండేటట్లు మనసుకు శిక్షణ ఇవ్వాలి. ఇక జిహ్వకు అంటే నాలుకకు అంటే ఏమి ఇవ్వాలంటే కృష్ణుడి గురించి మాట్లాడేటట్లు శిక్షణ ఇవ్వాలి. అంతేకాని పనికిరాని రాజకీయాల గురించి మరి వేరే వేరే భౌతికమైన విషయాల గురించి చర్చించుకోవడానికి కాక దాన్ని ప్రజాల్ప అంటారు. అలా కాక కేవలము భగవానుని గురించి కృష్ణ కథలు, భాగవత కథలు చెప్పడానికి భగవంతుడి యొక్క భక్తుల గురించి
మరి కథలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి నాలుకను మనం శిక్షణ ఇవ్వాలి. నాలుకకు శిక్షణ ఇవ్వాలి. మనసుకు ఏం ఇవ్వాలి? శిక్షణ ఇవ్వాలి? కృష్ణుడి యొక్క తలుపులో మాత్రమే ఉండేటట్లు, నిరంతరం ఆయన స్మరణలో ఉండేట్లు మనసుకు శిక్షణ ఇవ్వాలి. జిహ్వకు కృష్ణుడి గురించి మాట్లాడేట్లు ఇవ్వాలి. ఇంకొకటి శ్రీకృష్ణుని ప్రసాదాన్ని తీసుకునే విధంగా భుజించడానికిగా శిక్షణ ఇవ్వాలి. కృష్ణ ప్రసాదము తప్ప వేరే ప్రసాదము తీసుకోకుండా ఉండేటట్లు కూడా నాలుకకు శిక్షణ ఇవ్వాలి. నాలుకకు రెండు శిక్షణలు ఉన్నాయి. ఒకటి కృష్ణ కథ చెప్పడానికి, రెండవది కృష్ణ ప్రసాదం తీసుకోవడానికి. ఇవి రెండు చాలా ముఖ్యమైనవి, ప్రాముఖ్యం కలవి. కాబట్టి జిహ్వ సంబంధించి ఏ శిక్షణ ఇవ్వాలంటే కృష్ణుని గురించి మాట్లాడేటట్లు, మరి ఇక శ్రీకృష్ణుని ప్రసాదాన్ని భుజించినట్లుగా శిక్షణ ఇవ్వాలి. శ్రీ రూప గోస్వామి తిష్టన్ బ్రజే, మానవుడు బృందావనంలో లేక బ్రజభూమిలోని ఏదో భాగములో నివసించాలని ఉపదేశిస్తున్నాడు. కాబట్టి బృందావనంలో నివసించాలి అని చెప్పేసి ఇక్కడ శ్రీల రూప గోస్వామి చెప్తున్నారు. తిష్టన్ బ్రజే, తిష్టన్ అంటే వసించడము, బ్రజే అంటే వ్రజము, వ్రజం అంటే వ్రజభూమి అంటే బృందావనము. కాబట్టి ఆ విధంగా ఉపదేశించారు శ్రీల రూప గోస్వామి. వ్రజభూమి లేక బృందావన ప్రదేశం వైశాల్యము 84 క్రోసులు ఉంది. కాబట్టి వ్రజభూమి యొక్క వైశాల్యము ఎంత అంటే ఆ ప్రదేశం బృందావన ప్రదేశ వైశాల్యము 84 క్రోసులు ఉంటుంది. క్రోసు అంటే 2 చదరపు మైళ్ళు. కాబట్టి 2 చదరపు మైళ్ళు ప్రకారంగా తీసుకుంటే 84 క్రోసులు అంటే గనక 168 మరి చదరపు మైళ్ళు కలిగిన వైశాల్యం కలిగినది బృందావనము ఉంటుంది. కాబట్టి ఎవరైనా బృందావనాన్ని తమ నివాసముగా చేసుకున్నప్పుడు అక్కడ శుద్ధ భక్తుల్ని ఆశ్రయించాలి. కాబట్టి ఒకరు ఎప్పుడైతే బృందావనంలో మరి నివాసము ఉండాలనుకుంటే గనక శుద్ధ భక్తుని ఆశ్రయించినట్లయితేనే అది శుభము, లేదా చాలా కష్టాలకు గురవుతాము. ఈ విధంగా ఒకరు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గురించి, అతని లీలల గురించి స్మరిస్తుండాలి. శ్రీల రూప గోస్వామి ఈ విషయము భక్తి రసామృత సింధువు 1వ అధ్యాయము 2వ అధ్యాయము 294 శ్లోకములో ఇంకను ఈ విధంగా వివరించారు. కృష్ణం స్మరన్ జనం చాహ్య శ్రేష్టం నిజ సమీహితం తత్ కథా అతశ్చాసౌ కుర్యాద్వానం వ్రజే సదా. భక్తుడు దివ్యమైన బ్రజధామములో ఎల్లప్పుడూ నివసిస్తూ కృష్ణం స్మరన్ జనం చాస్య ప్రేష్యం, శ్రీకృష్ణుని మరియు అతని ప్రియ సహచరులను ఎల్లప్పుడూ స్మరిస్తుండాలి. అలాంటి సహచరుల అడుగుజాడలను అనుసరించడం వలన మరియు వారి నిత్య మార్గనిర్దేశనములు నడుచుట వలన ఎవరైనాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవించాలనే గాఢమైన వాంఛను వృద్ధి చేసుకుంటారు. కాబట్టి ఒకరు కృష్ణుని పట్ల గాఢమైన మరి వాంఛను వృద్ధి చేసుకోవాలంటే గనక కృష్ణ భక్తుల యొక్క సాహచర్యంలో ఉండాలి. కృష్ణుని నిరంతరము స్మరించు మరి అతని కృష్ణుడి యొక్క ప్రియ భక్తుల యొక్క సహచరులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వారి యొక్క మార్గనిర్దేశములు నిత్యము మార్గనిర్దేశంలో నడుచుకున్నప్పుడు మాత్రమే దేవాది దేవుని శ్రీకృష్ణుని సేవించాలనే గాఢమైన వాంఛను వృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి కృష్ణుడి యొక్క సేవను చేసుకునే వాంఛ కలగాలంటే గనక మనము బ్రజభూమిలోన మరి కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలని ఇక్కడ శ్రీ గోస్వామి చెప్తున్నారు. అలాగే భక్తి రసామృత సింధువులో 290 శ్లోకంలో కూడా ఇలా పేర్కొన్నారు. సేవా సాధక రూపేణ సిద్ధ రూపేణ చాత్రహి తద్భావలిస్ఫూనా కార్య ప్రజలోకానుసారత. దివ్య వ్రజధామంలో ఎవరైనాను అతని సహచరుల భావం వంటి భావంతో దేవాది దేవుని శ్రీకృష్ణుని సేవించాలి. కాబట్టి బృందావనము అనేది దివ్యధామం. కాబట్టి దివ్య వ్రజధామం అంటే బృందావనం. కాబట్టి దివ్య వ్రజధామములు ఎవరైనాను అతని సహచరుల భావం వంటి భావంతో, అతను అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సహచరులు. కాబట్టి కృష్ణ భగవానుడి యొక్క
భావనలు ఎట్లా ఉంటాయంటే గనక, ఆ భావనలు భగవంతుడిని దేవాది దేవుడు శ్రీకృష్ణుని సేవించాలి అని ఉంటాయి కాబట్టి, వాటి యొక్క భావనలతో కలిగి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ అతడు శ్రీకృష్ణుని ప్రత్యేక సహచరుని ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంటూ అతని అడుగుజాడలను అనుసరించాలి. కాబట్టి ఒకరు బృందావనంలో ఉండాలి అని తలిస్తే కనుక ఖచ్చితంగా కృష్ణ భగవానుడి యొక్క సహచరుడు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో, వాళ్ళ సాహచర్యంలో, వాళ్ళ యొక్క అడుగుజాడలలో మనము అనుసరిస్తూ ఉంటే గనక మనకు శుభం కలుగుతుంది అని చెప్పేసి కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క భక్తి కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆధ్యాత్మిక సాధన ఇకను ఈ విధానాన్ని సాధనా దశ అని చెప్పేసి అంటారు. కాబట్టి బంధన స్థితిలో ఉన్నప్పుడు నిర్వహించే ఆధ్యాత్మిక సాధనా దశలో భగవత్ సాక్షాత్కార దశలోను అతడు ఆధ్యాత్మికంగా పరిపక్వత పొందిన ఆత్మగా లేక సిద్ధ పురుషుడిగా ఉన్నప్పుడు కూడా అభ్యసించవలెను. కాబట్టి ఇది కేవలము సాధనా భక్తి, మరి సాధనా దశలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి సాధ్య దశలో ఉన్నప్పుడు కూడా, అంటే భగవత్ సాక్షాత్కారము పొందిన దశలో ఉన్నప్పటికీ కూడా మనము ఈ వృతధామంలో ఉండి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి వాళ్ళ అడుగుజాడలు అనుసరించాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఆధ్యాత్మిక పరిపక్వత పొందిన ఆత్మగా లేక సిద్ధ పురుషుడుగా ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతిని అభ్యసించవలసి ఉంది. కృష్ణ భక్తుల యొక్క సాంగత్యములో వాళ్ళ అడుగుజాడలలో ఉండడం అనేది. కాబట్టి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఈ శ్లోకాన్ని గురించి ఇంకా ఇలా వ్యాఖ్యానించారు. కృష్ణ చైతన్యంలో ఇంకనూ ఆసక్తి పెంపొందించు కొనలేని వాడు భౌతిక ఆశయాలన్నిటినీ విడిచి పురోభివృద్ధిని కలిగించే సంకీర్తనము, శ్రీకృష్ణుని నామరూప గుణలీలను స్మరించడం వంటి వాటిని అనుసరిస్తూ తన మనస్సుకు కూడా శిక్షణను ఇవ్వాలి. ఇక మరి ప్రభుపాదుల వారి శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి గురువు గారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ ప్రభుపాదుల వారు మరి ఈ శ్లోకం గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే గనక, రూపగోస్వామి చెప్పిన దానికి ఇంకొద్దిగా మరి యాడ్ చేసి ఏం చెప్తున్నారంటే, కృష్ణ చైతన్యంలో ఇంకను ఆసక్తి పెంపొందించుకొనలేని వారు, మరి కొంతమంది ఉంటారు కృష్ణ చైతన్యంలో ఇంకా ఆసక్తి లేని వారు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఈ భౌతిక ఆశయాలన్నింటినీ విడిచిపెట్టాలంట. కాబట్టి భౌతికంగా ఉండే ఆశలు ఏవైతే ఉంటాయో, కోరికలు ఏవైతే ఉంటాయో, ఆశయాలు ఏవైతే ఉంటాయో అవి సాధించాలి, ఇవి చేయాలి, అవి కొనాలి, ఇవి కొనాలి అనే ఏవైతే ఉంటాయో వీటినన్నిటినీ విడిచిపెట్టమంటున్నారు. మరి పురోభివృద్ధిని కలిగించే సంకీర్తన అంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలిగించే సంకీర్తనం ఏదైతే ఉందో, హరే కృష్ణ మహామంత్రమునికి సంకీర్తనను, మరి ఆ సంకీర్తన అంటే భక్తుల సాంగత్యంలో మనము కృష్ణనామాన్ని కీర్తించాలి. దాన్ని సంకీర్తనము అని చెప్పి అంటారు. కాబట్టి శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలను స్మరించడం వంటి వాటిని అనుసరిస్తూ తన మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. కృష్ణుడి యొక్క నామాన్ని స్మరించడము, కృష్ణుడి యొక్క రూపాన్ని స్మరించడము, కృష్ణుడి యొక్క లీలలను మరి గుణములను మరి తర్వాత కీర్తించడము, తర్వాత లీలలను స్మరించడం వంటి వాటిని మనం అనుసరిస్తూ ఉండాలి నిత్యము. అట్లు స్మరిస్తూ ఉండేటట్లు మనసుకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా అలాంటి విషయాలలో అభిరుచి పెంపొందించుకున్న తర్వాత బృందావనంలో నివసిస్తూ నిరంతరము శ్రీకృష్ణుని నామ యశో లీలా గుణాదులను స్మరిస్తూ శుద్ధ భక్తిని మార్గనిర్దేశంలో మరియు అతని రక్షణలో ఉండుటకు ప్రయత్నించాలి. కాబట్టి మొట్టమొదట ఒకరు బృందావనం వెళ్ళాలి అనే కంటే అంటే వెళ్ళక మునుపే ఈ విధంగా మనము మనసును శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు ప్రభుపాదుల వారికి గురువు గారు చెప్తున్నారు అనమాట. కాబట్టి కృష్ణ చైతన్యంలో లేక ఆసక్తిని పెంపొందించుకోలేని వారు మొట్టమొదట ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ఆశయాలను విడిచిపెట్టాలి. మరి సంకీర్తనలో పురోభివృద్ధిని సాధించాలి. కృష్ణుడి యొక్క నామము
మరి నామకీర్తనలో కూడా అభివృద్ధి సాధించాలి. తర్వాత రూపాన్ని కృష్ణుడి యొక్క రూపాలు ఏవైతే అవతారాలు ఉన్నాయో వాటిలో కూడా మరి అభివృద్ధి సాధించాలి. తర్వాత కృష్ణుడి యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మరి అభివృద్ధి సాధించాలి. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసిన మరి కర్మలు అంటే పనులు ఏవైతే ఉన్నాయో ఆ లీలలన్నీ మరి ఆ కథలన్నీ మనము స్మరిస్తూ ఉండాలి అంటున్నారు. కాబట్టి ఆ విధంగా స్మరించే విధంగా మనశిక్షణ ఇవ్వాలి అంటున్నారు. అలాంటప్పుడే మనము ఆ విధంగా ఎప్పుడైతే మనసు పూర్తిగా శిక్షణ ఇచ్చిన తర్వాతనే మరి ఆ విధంగా మరి ఆ శిక్షణ పూర్తయిన తర్వాతనే బృందావనములో నివసిస్తూ ఉండాలి. నిరంతరం శ్రీకృష్ణుని యొక్క నామము, తర్వాత యశస్సు, తర్వాత లీలలు, తర్వాత గుణములు, ఆది ఇంకా మొదలైన వాటి అంటే లీలలను వీటన్నిటిని స్మరిస్తూ మరి శుద్ధ భక్తిని మార్గనిర్దేశంలో మనం అక్కడ అతని రక్షణలో ఉండుటకు ప్రయత్నం చేయాలి. శుద్ధ భక్తుల యొక్క రక్షణలోనే ఉండాలి. అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క రక్షణలో ఉండాలి. ఇదే భక్తియుక్త సేవను అలవరుచుకొనుటకు కావలసిన సర్వోపదేశాల సారాంశము. కాబట్టి భక్తియుక్త సేవ అనేది ఏంటంటే, భక్తియుక్త సేవ అంటే ఇది. కాబట్టి కృష్ణుడి యొక్క సేవను ప్రేమతో చేయడం అనేది, భక్తుల యొక్క సాంగత్యములో అలవర్చుకోవడం అనేది భక్తియుక్త సేవ యొక్క ఉపదేశము, ఒక సారాంశం ఇది అంటున్నారు. ఆ విధంగా ప్రభుపాదులు ఏం చెప్తున్నారు, కనిష్ట దశలో భక్తుడు ఎల్లప్పుడూ కృష్ణ కథను శ్రవణం చేయటంలోనే నెలకొని ఉండాలి. కనిష్ట దశ అంటే ఏమి? మరి ఆరంభ దశ కంటే కనిష్ట దశ అని చెప్పేసి ఒక దశ ఉంది. ఇక్కడ ఇక మనము నిరంతరము కృష్ణ కథలు ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు మనసులో ఉండే మరి కృష్ణ నామాన్ని జపం చేస్తామో మనసు యొక్క మాలిన్యము తొలగిపోయి అప్పుడు శ్రవణ దశకు దీని అంటారు. ఈ శ్రవణ దశలోనే మరి కనిష్ట దశలో ఉండే భక్తుని శ్రవణ దశ అంటారు. ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండాలి కృష్ణ కథను అని చెప్పేసి. కాబట్టి శ్రీకృష్ణుని పవిత్ర నామాల గురించి, దివ్య రూపాన్ని గురించి, లీలల గురించి నిత్యం శ్రవణం చేయడము చేత భక్తుడు వర్ణదశ అని అంగీకరింపబడే దశకు చేరుకోగలడు. కాబట్టి శ్రవణ నుంచి వర్ణదశకు వస్తాడు. శ్రవణ వర్ణ దశకు వస్తారు అంటారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పవిత్ర నామాలను గురించి, దివ్య రూపాన్ని గురించి, లీలల గురించి నిత్యం శ్రవణం చేయడం చేత వర్ణ దశకు వస్తారు శ్రవణ దశ నుంచి. కాబట్టి కనిష్ట దశలో ఉండే వాళ్ళు కనిష్ట దశ నుంచి శ్రవణ దశ నుంచి వర్ణ దశకు చేరుకుంటారు. ఈ స్థితిని పొందినప్పుడు అతడు కృష్ణ కథా శ్రవణం పట్ల ఆసక్తుడవుతాడు. వర్ణదశ అంటే గనక కృష్ణ కథ వినాలని చెప్పేసి ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండే దశని వర్ణదశ అని అంటారు. కాబట్టి పారవశ్యముతో కీర్తించగలిగినప్పుడు అతడు స్మరణావస్థను పొందుతాడు. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడి యొక్క మరి హరే కృష్ణ మహామంత్రాన్ని పారవశ్యముతో కీర్తన చేస్తే గనక అప్పుడు స్మరణావస్థకు చేరుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. కాబట్టి స్మరణము, మననము, ధ్యానము, అనుస్మరణము, సమాధి అనేవి కృష్ణ స్మరణలోని 5 క్రమ సోపానాలు. కాబట్టి స్మరణావస్థను పొందాలంటే గనక మనము కృష్ణుడి పట్ల కృష్ణ కథా శ్రవణం అనే ఆసక్తి ఎప్పుడైతే కలుగుతుందో ఆ స్థితిని స్మరణావస్థ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ స్మరణావస్థ ఎల్లప్పుడూ కృష్ణ కథనే వినాలని చెప్పేసి మనసు మరి కోరుతుంటుందన్నమాట. ఆ స్థాయికి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే మరి స్మరణావస్థ అని చెప్పేసి అంటారు. ఆ విధంగా మొత్తము 5 రకముల మరి కృష్ణ స్మరణ సోపానాలు ఉన్నాయి అనేది. మొట్టమొదటి దశ ఏంటంటే స్మరణము, తర్వాత మననము, రెండవది, మూడవది ధ్యానము, నాలుగవది అనుస్మరణము, 5వది సమాధి. కాబట్టి ఈ కృష్ణ స్మరణలోని 5 సోపానాలు, 5 క్రమ సోపానాలు ఇవి. ప్రారంభంలో కృష్ణ స్మరణ చేస్తున్నప్పుడు కొన్ని మార్లు ఆటంకాలు ఏర్పడవచ్చును. కాబట్టి మొట్టమొదటిది సోపానం ఏది అంటే కృష్ణ స్మరణలో స్మరణము. కాబట్టి కృష్ణ స్మరణలో ప్రారంభములో
కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చును. కానీ తర్వాత అది నిరాటంకంగా కొనసాగిపోతుంది. మొదట్లో ఏదో ఆటంకాలుంటాయి. కానీ తర్వాత మరి నిరాటంకంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే భక్తితో మరి భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి, మరి భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి, వాళ్ళు అడుగుజాడలను వాళ్ళ యొక్క నిర్దేశంలో జీవితం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కృష్ణ స్మరణ చేస్తున్నప్పుడు కొన్ని మార్లు ఆటంకాలు ఏర్పడవచ్చును. కానీ అవన్నీ తొలగిపోతాయి. కానీ తర్వాత అది నిరాటంకంగా కొనసాగిపోతుంది. స్మరణం నిరాటంకంగా కొనసాగినప్పుడు అది నిశ్చలమవుతుంది. ఎప్పుడైతే స్మరణం నిరాటంకంగా కొనసాగుతుందో, నిరాటంకం అవుతుందో అప్పుడు నిశ్చలమవుతుంది. దానినే ధ్యానము అంటారు. దానిని ఏమంటారంటే, అంటే నిరంతరము మననం చేస్తుంటాం కాబట్టి స్మరణంలో మననం చేస్తుంటాం కాబట్టి కృష్ణ కథను ఆ విధంగా ధ్యాన స్థాయికి వస్తాము. ధ్యానం అంటాము. ధ్యానము విస్తరించి స్థిరమైనప్పుడు దీనిని అనుస్మృతి అంటారు. ధ్యానము ఎప్పుడైతే విస్తరించి స్థిరంగా ఉండిపోతుందో ధ్యానావస్థలో ఉంటాము, దాన్ని అనుస్మృతి అంటారు. నిరాటంకమైన అనుస్మృతి వలన భక్తుడు సమాధి దశకు చేరుతాడు. కాబట్టి అది కాస్త నిరాటంకంగా కొనసాగితే గనక అనుస్మృతి సమాధి దశకు చేరుకుంటారు. కాబట్టి స్మరణ దశ లేక సమాధి దశ సంపూర్ణమైనప్పుడు ఆ జీవుడు తన సహజ స్థితిని అవగాహన చేసుకుంటాడు. కాబట్టి ఒకరు తన యొక్క సహజ స్థితి కృష్ణార జీవేర హోయ్ కృష్ణదాస్ నిత్యదాస అని చెప్పినట్టు ఆ అవగాహన సహజ స్థితిని చేరుకుంటాడు. అవగాహన కలిగి ఆ సమయంలో అతడు తనకు శ్రీకృష్ణునికి మధ్య గల శాశ్వత సంబంధాన్ని సంపూర్ణంగా సుస్పష్టంగా తెలుసుకుంటాడు. దీనిని సంపత్తి దశ అంటారు. కాబట్టి ఒకరు నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి, నేను ఆయనకు సేవ చేయడానికే ఉన్నానని చెప్పేసి స్థాయికి ఎప్పుడైతే వస్తారో మరి దాన్ని సంపత్తి దశ అని చెప్పి అంటారు. ఇదే జీవిత పరిపూర్ణత్వము. ఇదే జీవిత యొక్క పరిపూర్ణత్వము. జీవేరహోయ్ కృష్ణ నిత్య దాస. కాబట్టి జీవుడు కృష్ణుడి యొక్క నిత్య దాసుడు. కాబట్టి ఆయన సేవ చేయడానికి ఉన్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే ఈ స్థాయికి వస్తామో ఆ శాశ్వతమైన సంబంధం ఏది జీవుడికి మరి భగవంతు కృష్ణుడికి అంటే గనక ఈ జీవుడు దాసుడు, కృష్ణుడు యజమాని, ఆయన సేవ చేయడానికి ఉన్నామని చెప్పేసి స్థాయికి చేరుకుంటాడు. సంపూర్ణంగా సుస్పష్టంగా శాశ్వతమైన సంబంధం అది అని చెప్పి తెలుసుకుంటాడు. దీన్ని సంపత్తి దశ అని చెప్పి అంటారు. ఇదే జీవిత పరిపూర్ణత్వము. కాబట్టి నూతన భక్తులు అన్ని రకాల కోరికలను విడిచి శాస్త్ర గ్రంథ నిర్దేశాలను అనుసరించి నియమబద్ధమైన భక్తియుక్త సేవలు నెలకొని ఉండాలి. కాబట్టి నూతన భక్తులంతా ఎట్లుండాలి అంటే కనుక అన్ని కోరికలు విడిచిపెట్టాలి. అంతే, భౌతికమైన కోరికలు విడిచిపెట్టేసి శాస్త్రాల్లో గ్రంథాల్లో ఏ విధంగా నిర్దేశం చేసి ఉంటారో అటువంటి నిర్దేశాలను అనుసరించిన నియమబద్ధమైన జీవితాన్ని, నియమ నిబంధనలు అనుసరిస్తూ నియమబద్ధమైన జీవితాన్ని మరి నియమబద్ధంగా వచ్చేసి భక్తియుక్త సేవలో నెలకొనడం చేస్తూ ఉండాలి. శ్రీ చైతన్య చరితామృతము ఆదేశిస్తున్నది కూడా ఇది ఏ. కాబట్టి కృష్ణుడు చైతన్య మహాప్రభు చెప్పింది కూడా ఇది ఏ. ఈ విధముగా నూతన భక్తుడు శ్రీకృష్ణుని నామయశో రూప గుణాదులను పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటాడు. అప్పుడు ఆ విధంగా కృష్ణుడి యొక్క నామం వినాలని చెప్పేసి ఎప్పుడు ఇష్టపడుతుంటాడు. కాబట్టి అట్లే కృష్ణుడి యొక్క యశస్సు ఏదైతే ఉందో, యశం ఏదైతే ఉందో ఆ యశంను గురించి ఎప్పుడు ఆయన కీర్తి గురించి వినాలనిపిస్తుంది. ఆయన రూపం గురించి కూడా, రూపాల గురించి అనేక రూపాలు తీసుకున్నారు కదా అవతారాలు, వాటి గురించి వినాలనిపిస్తుంది. ఆయన యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి వినాలనిపిస్తుంది. ఆ విధంగా ఆసక్తి పెంపొందుకుంటాడు అని చెప్పేసి అంటున్నారు చైతన్య మహాప్రభు ఇక్కడ. అలాంటి ఆసక్తిని వృద్ధి చేసుకున్న తర్వాత విహిత నియమాలను అనుసరించకుండా స్వచ్ఛందంగా అతడు శ్రీకృష్ణుని చరణాలను సేవించవచ్చును. కాబట్టి ఏదైతే ఆ విధంగా కృష్ణుడి యొక్క మరి నామ రూప గుణ లీలాదుల యొక్క స్మరణలో నిరంతరంగా ఉండి మరి వాటిని వినాలనే ఆసక్తిని వృద్ధి చేసుకుంటాడో అతడు విహిత నియమాలను అనుసరించకుండా, అంటే వేరే కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలేసి నిరంతరం కృష్ణ చరణాల విందని సేవిస్తాడు. కృష్ణుడు తప్ప వేరే అన్య దేవతలను సేవింపడు. కాబట్టి విహిత నియమాలు అనుసరించకుండా ఉండవచ్చును ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు. ఈ దశకు రాగభక్తి అని చెప్పేసి అంటారు. కాబట్టి
విహత నియమాలను అనుసరించకుండా మరి స్వచ్ఛందంగా అతడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరణాలను సేవించ సేవించుటకు వచ్చే స్థితిని ఏమంటారంటే గనుక రాగభక్తి అంటారు. లేక స్వచ్ఛంద ప్రేమతో కూడిన భక్తియుక్త సేవ అంటారు. రాగభక్తి అనగా స్వచ్ఛంద ప్రేమతో కూడిన భక్తియుక్త సేవ, ప్రేమతో చేసేది. అలాంటి దశలో భక్తుడు బృందావనములోని శ్రీకృష్ణుని నిత్య సహచరులలోని ఒకరి అడుగుజాడలను అనుసరించవచ్చును. కాబట్టి అప్పుడు ఒక భక్తుడు ఎవరైతే ఉంటారో సీనియర్ భక్తుల యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ అక్కడ బృందావనంలో మనము మరి కృష్ణ భక్తిని కొనసాగించాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దీనిని రాగానుగ భక్తి అంటారు. కాబట్టి రాగభక్తి అంటే మరి శ్రీకృష్ణుని చరణాలను సేవించడం అనేది స్వచ్ఛందంగా భక్తితో, ప్రేమతో చేసేది. భక్తియుక్త సేవ చేసే దానిని రాగభక్తి అని చేస్తుంటారు. మరి ఆ విధంగా చేస్తూ మరి కృష్ణుడి యొక్క నిత్య సహచరులతో కలిసి వారి యొక్క అడుగుజాడలలో ఉంటూ చేసే దానిని రాగానుగ భక్తి అని అంటారు. కాబట్టి రాగభక్తి కాస్త రాగానుగ భక్తి స్థాయికి రావాలి. అంటే భక్తుల సాంగత్యములో వాళ్ళ యొక్క మార్గనిర్దేశనంలో మరి భక్తిని చేయడం అని అర్థము. కాబట్టి రాగానుగ భక్తిని లేక స్వచ్ఛందమైన భక్తియుక్త సేవను శాంతరస రూపములో నిర్వహించవచ్చును. కాబట్టి ఈ రాగానుగ భక్తిని మరి ఈ స్వచ్ఛమైన భక్తియుక్త సేవను ఏమంటారంటే గనక శాంతరసము అని అంటారు. కాబట్టి శాంతరస రూపంలో నిర్వహించవచ్చు అని అంటారు. అప్పుడు శాంతంగా ఆయన భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి శాంతిని పొందుతారు. కాబట్టి శాంతరస భక్తికి రూపంలో వచ్చేస్తాడు. అప్పుడు భక్తుడు శ్రీకృష్ణుని గోవులుగా గాని అప్పుడు భక్తుడు శ్రీకృష్ణుని గోవులుగా గాని అతని దండముగా గాని అతని చేతిలోని వేణువుగా గాని అతని మెడ చుట్టూ ఉండే పూలమాలగా గాని ఉండాలని కోరుకోవచ్చు. కాబట్టి ఆ రాగానుగ భక్తికి ఎప్పుడైతే వచ్చేస్తారో అప్పుడు ఆ భగవానుడి యొక్క ఆయన గోపాలుడు కదా! గోవులు కాబట్టి, కాబట్టి ఒక గోవుగా ఉండాలని కోరుకోవచ్చట. ఆ గోవులలో ఒకానొక గోవుగా నేను ఉండాలనుకోవచ్చంట. లేదా అతని దండం అతని చేతిలో ఒక దండం ఉంటుంది కదా! కాబట్టి ఆ దండంగా ఉండాలని గాని కోరుకోవచ్చంట. కృష్ణుని యొక్క చేతిలోని వేణువుగా గాని ఉండాలని కోరుకోవచ్చంట. లేదా అతని మెడ చుట్టూ ఉండే పూలమాలలు ఏవైతే ఉంటాయో మరి ఆ పూలమాలగా కూడా ఉండాలని కోరుకోవచ్చంట. ఆ విధంగా ఉండాలని కోరుకోవచ్చు. కాబట్టి ఈ రాగానుగ భక్తి స్థాయికి ఆ విధంగా శాంతరస రూపములో పొందే భక్తిని ఈ విధంగా ఏమంటారంటే దాన్ని దాస్యరస భక్తి అంటారు. దాన్నేమంటారంటే దాస్యరస భక్తి. దాస్యరసములో భక్తుడు చిత్రకుడు, పత్రకుడు లేక రక్షకుడు అనే సేవకుల అడుగుజాడలను అనుసరించవచ్చును. కాబట్టి దాని తర్వాత దశ ఏంటంటే దాస్యరసం. దాసుడు. కాబట్టి జీవేర హోయ్ కృష్ణ నిత్య దాస అన్నట్టు. కాబట్టి దాస్య రసానికి వచ్చేస్తాడు భక్తుడు. ఆ విధంగా రాగానుగ భక్తి నుంచి దాస్య రసానికి వచ్చేస్తాడు. కాబట్టి అప్పుడు చిత్రకుడుగా లేదా పత్రకుడుగా లేదా వర్తకుడుగా సేవలు సేవకుల అడుగుజాడలను అనుసరిస్తారు. కాబట్టి మరి భగవంతుడి యొక్క దాస్యరసంలో ఉండే వీళ్ళంతా సేవకులు, చిత్రకుడైన సేవకులు, పత్రకుడైన సేవకులు, రక్తకుడని చెప్పేసి రక్తకుడని సేవకులుగా వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనము అనుసరించవచ్చు అని చెప్పేసి అంటున్నారు ప్రభుపాదులు. కాబట్టి స్నేహంతో కూడిన సఖ్యరసంలో భక్తుడు బలదేవునిగా గాని సుధామునిగా గాని భగవంతునికి మిత్రుడు కావచ్చును. కాబట్టి ఇవి అన్నీ మరి రాధారాణి యొక్క మరి మరి అష్టసక్కులు ఎవరైతే ఉన్నారో మరి ఆ స్థాయికి సంబంధించిందనమాట. చిత్రకుడు, పత్రకుడు, రక్షకుడు. కాబట్టి మంజరులు అని చెప్పేసి అంటారు వీళ్ళు. కాబట్టి ఆ విధంగా కూడా మరి ఆ భక్తి భావనకు వెళతారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి సాఖ్యరసం అనగా మరి బలరాముడుగా అంటే కృష్ణుడి యొక్క అన్నగా ఆయన సేవ చేస్తాడు. అన్న అయినా కూడా భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఆ విధంగా శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు సుధాముడుగా లేదా శ్రీధాముడు అంటారు. ఆ విధంగా కూడా భగవంతునికి మిత్రులుగా కూడా మనము మిత్ర భావనతో కూడా ఉండవచ్చును. దీన్ని వాత్సల్య ప్రేమ లక్షణంతో కూడిన వాత్సల్య రసంలో భక్తులు
కాబట్టి సఖ్య రసంలో బలదేవుడు, తర్వాత సుధాముడు అయితే గనక, ఆ విధంగా వాత్సల్య రసంలో ఎవరుంటారంటే గనక యశోదామాత, నందమహారాజులు ఈ విధంగా ఉంటారు. కాబట్టి వాత్సల్య భక్తి, తర్వాత దాస్య భక్తి, తర్వాత సఖ్య రసము, దాస్య రసము, తర్వాత వాత్సల్య రసము ఈ విధంగా చెప్తూ వస్తున్నారిక్కడ. ఆ విధంగా శృంగార ప్రేమ లక్షణాలు గల మాధుర్య రసంలో శ్రీమతి రాధారాణిగా గాని, ఆమె చెలికత్తెలైన లలితాదుల లాగా గాని, ఆమె మంజరులైన సేవకులుగా రూపంలో గాని, మరి రతుల వలె కావచ్చును. ఇదే భక్తియుక్త సేవ విషయములో సర్వోపదేశముల సారము. కాబట్టి వాత్సల్య రసం తర్వాత ఇంకా ఇక మాధుర్య రసము అనేది ఇది పరమ ఉత్కృష్టమైన రసం ఇది. మరి శ్రీమతి రాధారాణి మాధుర్య రసానికి సంబంధించిన మరి వాళ్ళు ఆ మాతాజీ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క సేవ ఆ విధంగా మాధుర్యంగా రసంలో ఉండి ఆమె చేస్తా ఉంటారు. కాబట్టి ఆమె చెలికత్తెలు మరి లలిత, విశాఖ వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మంజరులు అంటే వాళ్ళ యొక్క సేవకులు, అష్టసకుల యొక్క సేవకుల మంజరులు ఉంటారు. వాళ్ళ రూపంలో కూడా మరి రతులు అని చెప్పేసి ఉంటారు. మరి మంజరులు, రతులు అని చెప్పేసి ఈ విధంగా మరి వివిధ వర్గాలున్నాయి. ఆ విధంగా వీళ్ళు వా వాళ్ళు మాధిర రస భక్తి భావంలో ఉండే వాళ్లకు సంబంధించిన భక్తి. ఇదే మరి భక్తియుక్త సేవ విషయములో సర్వోపదేశముల సారము. ఆ విధంగా భక్తుల యొక్క మరి సేవలో ఉండాలి అని చెప్పేసి ప్రభుపాదులు ఇక్కడ మరి రూపగోస్వామి కూడా చెప్తున్నారు. హరే కృష్ణ. మంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందికి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.